భద్రకాళి శరణమ్మ. వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వర శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిన్న ధ్వజారోహణం. ఈ రోజు అంటే 1 మే 2025 గురువారం రోజున ఎదుర్కోలు ఉత్సవం అంటే శివ కళ్యాణ రాయభార ఘట్టం నడుస్తుంది. తారకాసుర సంహారం గురించి శంకరుడు వివాహం చేసుకోవలసి వచ్చింది మళ్ళీ. కాబట్టి సతీదేవి యోగం తర్వాత అప్పుడు పర్వతరాజు కుమారుడు ఆ గౌరిని వివాహం చేసుకోవడానికి సప్తఋషులను పర్వతరాజు దగ్గరికి రాయబారానికి పంపుతాడు. అప్పుడు పర్వతరాజు అడుగుతాడు, శంకరుడికి నా కూతురునివ్వాలి అంటే మరి శంకరుని యొక్క లక్షణం ఏమిటి? ఎప్పుడు బూడిద పుష్కర శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయట, అలాంటి వాడికి ఎవరైనా పిల్లనిస్తారా అని అడిగితే, కాదయ్యా, విభూతిని భూతిరైశ్వర్యం, సమస్త భక్త జనావళికి ఐశ్వర్యం కలిగించడం కోసం ఆయన విభూతి పూసుకుంటాడు. ఇట్లాంటి ఎన్నో సుందరమైన ఘట్టాలు ఈ కళ్యాణ రాయబార ఘట్టంలో వస్తాయి. ఈ రోజు అంటే 1వ తారీఖు మే నెల 2025 సాయంత్రం 7 గంటలకు భద్రకాళి దేవస్థానంలో కళ్యాణ రాయబార ఘట్టం జరుగుతుంది. చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రోజు ఈ కళ్యాణ రాయబార ఘట్టాన్ని దర్శించడం వల్ల అవివాహిత యువతీ యువకులకు పెళ్లిళ్లు అవుతాయి. కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఆ కేసులన్నీ పరిష్కారం అయిపోతాయని మనకు నానుడి. అందరూ అమ్మవారిని దర్శించి ధరించేవారు కాదు. రేపు అంటే 2వ తారీఖు మే 2025 శుక్రవారం శివ కళ్యాణం భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఎప్పుడు కూడా అమ్మవారి కళ్యాణం శివరాత్రి నాడు, శివరాత్రి యుద్ధం రోజు మర్నాడు జరుపుతారు. కానీ కాళికా పురాణం వైశాఖ పంచమి నాడే అమ్మవారి కళ్యాణం జరిగిందని చెప్పడంతో ఈ బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం సంప్రదాయం కాబట్టి వైశాఖ శుద్ధ పంచమి అయినా రేపు అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. కళ్యాణోత్సవంలో అందరూ పాల్గొని తెలుసుకోవాల్సిందిగా ప్రారంభం.